హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగింగ్ సెషన్ టీటీఎస్ శివ. సో చాలా రోజులైంది ఈ మాట చెప్పేసి. చాలా బ్యాడ్ కామెంట్స్, చాలా వల్గర్ కామెంట్స్, చాలా రిపోర్ట్స్. సో మన ఛానల్ అయితే గ్రో అవ్వకుండా చాలా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో అదంతా తీసి నాన్ సెన్స్ అనమాట, అదొక చెత్త లాంటిది. మొత్తం తీసి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మన ఈ టాపిక్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు వచ్చేసి మనం సింగరకొండలో మీ అందరికీ తెలిసిందే రామాయణం ఉంది కదా. సో రామాయణంకి రిలేటెడ్గా ఉన్న చరిత్ర అయిన సింగరకొండ గురించి అయితే ఈరోజు మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లేట్ లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేయండి. సో లేట్ లేకుండా మనమైతే గోప్రోవికి వెళ్ళిపోతాం. ఈరోజు అయితే మన ఆక్సీలు అయితే వెళ్ళట్లేదు, చాలా డేస్ తర్వాత మన బ్లాక్ హీల్ అయితే వెళ్తున్నాం. సో బ్లాక్ హీల్ అయితే వ్లాగ్ చేసుకుంటూ సింగరకొండ అయితే వెళ్ళిపోయి సో ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లేట్ లేకుండా మనం అయితే వీడియోలో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగింగ్ సెషన్. మన బ్లాకీ గాడితో నేను అసలు మోటో వ్లాగింగ్ చేసి ఎన్ని డేస్ అయింది, లిటరల్గా ఇయర్స్ అయింది. నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో చేసిన అరకు రైడే లాస్ట్ రైడ్ అనుకుంటే. దాని తర్వాత నేను ఒక్క వీడియో రైడ్ కూడా చేయలేదు దీని మీద అయితే. సో చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ బైక్ అయితే తీసి రైడ్కి అయితే వెళ్తున్నా. జస్ట్ ఇది పెద్ద దూరమేం కాదు, సింగరకొండ విజిట్ చేసి టెంపుల్లో దర్శనం చేసుకొని సో అక్కడ షార్ట్స్ అన్నీ తీసుకొని సో ఆ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అవన్నీ చెప్దాం అనుకున్నా. సో అందుకని చెప్పేసి నేను ఈ బైక్ అయితే తీసుకొచ్చా. ఈరోజు లాంగ్ డిస్టెన్స్ కాదు కదా, ఇది లాంగ్ డిస్టెన్స్లో కంఫర్ట్ ఎందుకు ఉండదు అంటే, నేను 2 రైడ్స్ చేశాను. ఈ 2 రైడ్స్లో కూడా దగ్గర ఫింగర్ చూడండి. సో ఇప్పటికి కూడా ఇంకా ఇలానే ఉండిపోయింది, కాయలు కట్టేసింది కదా. ఈ బైక్ వల్లే నాకు కాయలు కట్టింది అనమాట చేతిలో. అందుకని చెప్పేసి గైస్ లిటరలీ పల్లెటూరులో ఉండే అంత ఫ్రీడమ్ కానీ ఎన్విరాన్మెంట్ వాతావరణం కానీ సో ఎక్కడ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడు చూడండి 16-17 ఇయర్స్ ఉండి వీడు బైక్ నడుపుతున్నాడు, ఎక్సెల్ 50cc. అయితే లైసెన్స్ అవసరం లేదు, 50cc కాకపోతే లైసెన్స్ కంపల్సరీ కావాలి. అది టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ అది. సో పల్లెటూరు సైడ్ ఇలా ఉండేది. ఇంకా మా ఊర్లో అయితే ట్రాక్టర్స్ కూడా నడుపుతున్నారు. ఏం చెప్తాం ఈ పిల్లలకి. సో చిన్నపిల్లలప్పుడు మేము ఇక్కడ ఇదంతా కూడా చాలా మెమొరీస్ ఉండే ఈ ఊర్లో. లైక్ ఎలా అంటే ఎర్ర చెరువు అని చెప్పేసి. సో ఇవన్నీ మాగాడి పొలాలకి చాలా ఫేమస్ అనమాట ఎర్ర చెరువు. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ వాటర్ ఇక్కడి నుంచే వచ్చేది. చూపిస్తా చూడండి, ఇది ఎక్కితే ఎర్ర చెరువు అనమాట. సో చిన్నప్పుడు మెమరీస్ అయితే చాలా ఉండే, ఎందుకంటే మేము 2008 అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండే. సో ఆ టైంలో ఏమవుతుందంటే లైక్ ఇదంతా కూడా తెగిపోయి దీనిలో ఉన్న వాటర్ అన్నీ మా ఊర్లోకి వచ్చి మా ఊరికి వరదలు వచ్చినాయి. సో ఇదే ఆ చెరువు వచ్చేసి. ఇప్పుడు చూపిస్తా చూడండి క్లారిటీగా. సో ఇదేనమాట. ఇప్పుడు ఇంకా లోతు తగ్గింది. సో వన్స్ అపాన్ ఏ టైం మేము ఒక 8 years 10 years ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇది డెప్త్ ఎక్కువనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి వాటర్ సప్లై ఉండేది, ఇప్పుడు లేదంతే. సో మాగాడి పొలాలు చూడండి నాటేస్తున్నారు ఇప్పుడే మొత్తం. సో ఇది దేనికి ఫేమస్ అంటే, మా ఊరు మొత్తం మాగాడి పొలాలకి ఫేమస్, మిరపకాయలకి ఫేమస్. సో మోటో వ్లాగింగ్లో చాలా డేస్ తర్వాత మన బ్లాకీ గాడికి అయితే అయ్యా పెట్రోల్ లేదా ఏంటి బ్రో, ఇన్ని డేస్ తర్వాత బ్లాకీ తీసుకొస్తే పెట్రోల్ లేదంటావు గాయస్. పెట్రోల్ అయితే లేదంట గాయస్. సో నెక్స్ట్ బంక్ ఎక్కడుందో చూసుకోవాలి. ఎక్కడైనా పెట్రోల్ ఉందో లేదో. ఇక్కడ ఉందిలే గాయస్. మన ఆంధ్రాలో ఇంకా పెట్రోల్ రేట్ తగ్గిపోవడం చాలా కష్టంగా ఉంది. నేను రైడ్లో వెళ్ళిన ప్రతి స్టేట్లో కూడా 100 రూపాయల కంటే ఎక్కువ లేదు. 98, 96 యూపీ. ఇంకా అక్కడైతే యూపీలో అయితే 96 రూపీసే. మళ్ళీ బీహార్లో ఉంది 110 రూపీస్. ఓన్లీ ఈ 2 స్టేట్స్లోనే ఇలా ఉంది, ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా. 110 రూపాయలు 300 కొట్టండి, 300 గైస్. ఈ 3 yearsలో ఇదే ఫస్ట్ టైం అనమాట మోటో వ్లాగింగ్ చెప్పేసి ఈ బైక్ పెట్రోల్ కొట్టించడం. ఇంతకుముందు నార్మల్గా చేసేవాడిని. సో పెట్రోల్ అయితే ఫుల్ చేయించాం, ఇంకా డైరెక్ట్ కొట్టేసేయడమే. ఇక్కడ నుంచి దగ్గర ఒక 40 kilometers అయితే ఉందన్నమాట టెంపుల్. సో ఈ 40 kilometers కూడా నాన్ స్టాప్గా వెళ్ళిపోతాం, ఎందుకంటే షార్ట్ కట్ ఒకటి ఉంది. సో షార్ట్ కట్లో వెళ్తామా లేకపోతే ముప్పవరం వెళ్తామా అనేది కొంచెం చూసుకోవాలి. రోడ్ ఎలా ఉందని చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవుదాం గాయస్. బైక్ అయితే 80 కంటే పికప్ అవ్వట్లేదు బుల్లెట్. ఇంతకుముందు అయితే బ్లాక్ బాగా పికప్ అయ్యేది 100, 110 నేను రైడ్స్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైందంటే మా డాడీ యూజ్ చేస్తున్నారు, ఇది కొంచెం పికప్ అయితే అవ్వట్లేదు. సో దీన్ని షోరూమ్కి ఇచ్చి ఫుల్గా మోడిఫికేషన్ అయితే చేపిద్దాం అనుకుంటున్నా అప్కమింగ్ డేస్లో. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది.
బ్యాక్ టైర్ కూడా ఫుల్గా గ్రౌండ్ లాగా ఉండింది. సో దీన్ని మోడిఫికేషన్ చేపిస్తే ఎలా మోడిఫికేషన్ చేపిద్దామని చెప్పేసి కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. సో లేదా ఇలా చేపిద్దాం అని చెప్పేసి ఏదైనా ఐడియాస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పంపించండి. సో దాని ప్రకారం మనమైతే బాగుంటే మోడిఫికేషన్ సో చేద్దాం. డెఫినెట్గా ఆ మోడలే చేద్దాం. మోడిఫికేషన్ మొత్తం కంప్లీట్గా చేపిస్తా. దీన్ని త్వరలోనే, కొంచెం టైం పడుతుంది కాకపోతే బట్ చేపిస్తా. ఇదంతా ఏంటో ఏ పొలమో ఐడియా ఉందా? కొంతమంది కార్న్స్ అంటారు, కొంతమంది వచ్చేసి మొక్కజొన్న అంటారు. సో అదేనమాట. అండ్ ఇది వచ్చేసి దొండకాయలు ములక్కాయ తోట ఉంది. తేజకి అవసరం, తేజకి అరవింద్కి ములక్కాయ తోట గట్టిగా అవసరం ఉంది ఆడ. గైస్ కనిపించే కొండేనమాట. సో మనం అయితే అక్కడికి వెళ్ళాలి, ఆ కొండ దగ్గరికి. సో పైన వచ్చేసి ఆ కొండ పైన వచ్చేసి నరసింహస్వామి అయితే ఉంటారు, కొండ కింద వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ ఎందుకు అంటే మన అయోధ్య నుండి హనుమంతుల వారు సీతాదేవిని కలవడానికి మొదటిసారి వెళ్ళినప్పుడు మన సింగరకొండ దగ్గర విశ్రాంతి తీసుకున్నారంట, రెస్ట్ తీసుకున్నారు. సో అలా అని చెప్పేసి స్థల పురాణం అయితే చెప్తుంది. నేపాల్ రైడ్ తర్వాత ఫస్ట్ టైం దీనిలో ఆఫ్ రోడ్ చేస్తున్నా బైకింగ్లో. చూడండి బైక్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది గైస్. మొత్తం ఎలా అంటే పార్ట్స్ అన్నీ లూజ్ అయిపోయి గందరగోళం అయిపోయింది. దీన్ని చేపిస్తా, త్వరలోనే చేపిస్తాయి. బైక్ మొత్తం మోడిఫికేషన్ చేయించి బైక్ లుక్కే మార్చేస్తా కంప్లీట్గా. ఏం స్పోర్ట్స్ బైక్ రా ఇది అనేటట్టు చేస్తా. హిస్టరీ అయితే ఉందంట. సో మనమైతే గుడి దగ్గరకు అయితే వచ్చేసాం గాయ్స్. సో ఇదేనమాట సింగరకొండ. సో ఇప్పుడు ఆ గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడి దగ్గరేనమాట హనుమంతుల వారు విశ్రాంతి తీసుకున్న సమయం. సో చూడండి ఇదే. సో మనమైతే ఫస్ట్ బైక్ అయితే పార్క్ చేసి, సో హెల్మెట్ అవన్నీ లోపలికి ఎలా ఉందో లేదో తెలీదు, ఒక చోట బైక్ పార్క్ చేసి కాళ్ళు చేతులు కడుక్కొని సో లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. కొత్త బైక్ పూజలు కానీ, నా కారు కొన్నప్పుడు పూజ కూడా ఇక్కడే చేయించాను. సో నా కారు కొన్నప్పుడు పూజ కూడా ఇక్కడే చేయించాను అనమాట. మనమైతే ఫైనల్గా సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకా లేట్ లేకుండా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చూసుకొని, సో ఇక్కడ కొంచెం డ్రోన్ షాట్స్ అయితే నా దగ్గర లేవు. సో ఈ ఏరియా మొత్తం డ్రోన్ షాట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటాయి కదా. సో అయితే మీకు ఒక ఐడియా కోసం అయితే పెడతాను చూడండి. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ ఎంట్రన్స్ కూడా మీకు అయితే చూపిస్తా చూడండి. సో ఇదేనమాట సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే. సో బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను, కార్ పక్కన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, హెల్మెట్ కూడా అక్కడే ఉండింది. సో టెంపుల్ ముందు అయితే నో పార్కింగ్ అనమాట. సో చూడండి కొత్త బైకులు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒకటే పల్సర్ ఎన్ఎస్ అయితే ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ బైక్ అయితే రెడీ ఉంది, టీవీఎస్ రైడర్. సో మనమైతే లేట్ లేకుండా లోపలికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు అవన్నీ అక్కడ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాం. హెల్మెట్ అయితే తీసుకెళ్తున్నా, షూ మాత్రం ఇక్కడే ఇప్పేసి వెళ్ళిపోతా బైక్ దగ్గర. ఇంకెళ్ళి కొబ్బరికాయలు అవన్నీ తీసుకుందాం. గైస్ మనమైతే ఇప్పుడు ఆకు పూజ అయితే చేయించుకుంటున్నాం. సో ఆకు పూజకి కావాల్సిన పూజ సామాగ్రి మొత్తం తీసుకుందాం. సో గైస్ మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చి ఆకు పూజకు కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకున్నాం. సో చాలా డేస్ అయింది నేను కొత్తగా కార్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 4-3 years అవుతుంది అనుకుంటా. సో లోపలికి వెళ్ళి ఆకు పూజ చేయించుకుందాం లేకుండా రండి అన్నాం. సో గైస్ కొబ్బరికాయ కొట్టి లోపలికి అయితే వెళ్ళి ఆకు పూజ అయితే చేయించుకున్నాం. స్టార్టింగ్ ఇక్కడే కొట్టేసేయాలంట. సో పైన వచ్చేసి నరసింహస్వామి ఉంటారనమాట. సో పైన వచ్చేసి నరసింహస్వామి మెట్లు అక్కడ ఉంది. సో మనం ఒక 10 minutes రెస్ట్ అయితే తీసుకొని తర్వాత అక్కడికైతే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. గాయస్ పూజ అయితే అయిపోయింది. లిటరల్లీ చాలా డేస్ తర్వాత పూజ అయితే జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. అండ్ పూజ ఒక్కటే కాదు, ఆకు పూజ అంటే నేను చాలా లైక్ మా ఊరు దగ్గర కూడా చేయించాను. బట్ ఇది చాలా టైం పట్టింది ఇక్కడ పూజ చేయించుకోవడం. ఆకులన్నీ ఇంటికి తోరణాలుగా కట్టుకోమని చెప్పాడు. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న చెరువు కూడా హిస్టరీ అయితే ఉంది. సో తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. నాకైతే ఆ చెరువు గురించి హిస్టరీ అయితే తెలీదు. సో పూజ అయితే చేయించాను కదా, ఇంటికి అయితే తీసుకెళ్ళమని చెప్పేసి తమలపాకులు ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవి ఇంటికి వాకిలి తోరణంగా కట్టమని చెప్పారనమాట. సో మనం అయితే తోరణంగా అయితే కడదాం. ఇప్పుడు జస్ట్ ఒక సినిమాటిక్ వ్యూ అయితే
మీకు వేరే వీడియో నుంచి తీసి పెడతాను. ఒకసారి సినిమాటిక్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. సో అందరూ సినిమాటిక్ వ్యూ అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సో మనమైతే ఇంకా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే చూపిస్తాను. చూపించి కొంచెం లడ్డు అయితే తీసుకొచ్చా. సో స్వామి దగ్గర ప్రసాదం కూడా అయితే టేస్ట్ చేసి, అండ్ దీని హిస్టరీ అయితే చెప్పాను కదా. ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి లైక్ అయోధ్య నుండి లంకకి వెళ్ళేటప్పుడు సీతాదేవిని కలవడానికి మార్గ మధ్యంలో ఇక్కడ రెస్ట్ తీసుకున్నారనమాట. సో రెస్ట్ తీసుకున్న ప్లేస్ని సింగరకొండ అని అంటారు. ఇది సింగరకొండ పాలెం యాక్చువల్గా. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ రెస్ట్ తీసుకోవడం వల్ల ఇది చాలా ప్రసిద్ధి చెంది స్థల పురాణం వల్ల సింగరకొండగా అయితే మారింది. ఇక్కడికి వచ్చిన టెంపుల్ దగ్గర కూర్చొని ప్రసాదం, యాక్చువల్లీ పులిహార కూడా అడిగాను, పులిహార అయితే లేదు. సో ప్రసాదం తింటుంటే ఆ ప్రశాంతతే వేరేలా ఉంటుంది. లడ్డు ఎక్కడైనా సరే దేవస్థానం దగ్గర టెంపుల్స్ దగ్గర లడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది guys. ఈ లడ్డు కావాలనుకున్నా నాకు అడ్రస్ అయితే పంపించండి. చాలా లడ్డు తీసుకున్నా, పంపిస్తా లడ్డు. సో చూసారు కదా, చుట్టుపక్కల అంటే చాలా పెద్ద చెరువు ఉంటుంది. సో కొండ మీద ఏమో నరసింహస్వామి, కొండ కింద ఏమో ఆంజనేయ స్వామి. సో ఇదంతా తిరునాళ్ళు జరిగినప్పుడు చాలా అంటే చాలా బాగుండేది ఈ ప్లేస్ అంతా. జరిగేటప్పుడు అయితే చాలా అంటే చాలా, ఎలా అని చెప్పాలంటే క్రౌడీ ఏరియా ఇది మొత్తం. అసలు చాలా అంటే చాలా క్రౌడీగా ఉంటుంది. సో మీకు గ్యాప్ కూడా ఉండదు అనమాట, దేవుడి దర్శనానికి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉండదు. సో మనం అంటే ఇప్పుడు ఇంకా ఫ్రీ టైంలో వచ్చాం కాబట్టి, సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ బయలుదేరి వచ్చేసా. సో అండ్ ఈరోజు వచ్చేసి ఆకు పూజ అయితే ఏం చేసుకున్నా. చాలా అంటే చాలా స్ట్రెస్ రిలీఫ్గా అయితే ఉంది, మనిషి ప్రశాంతంగా ఉంది. సో కొన్ని డేస్ రెస్ట్ తీసుకొని ఎక్కడికైనా రైడ్కి వెళ్ళడం స్టార్ట్ అయితే చేస్తా. సో చూడాలి, ఎండ అయితే ఇరగదీసేస్తుంది. సో అర్జెంట్గా మన బైక్ ఎక్కడుందో చూడాలి, ఎందుకంటే కాళ్ళు కాలిపోతున్నాయి. టెంపుల్కి ఆ సైడ్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి తిరిగి మళ్ళీ ఎంట్రన్స్కి వెళ్ళాలంటే కాళ్ళు. సో కిడ్స్కి కావాల్సిన బొమ్మలు చూడండి, ఇక్కడ మంకీ ఎలా చూస్తుందో. సో ఎవరో కొత్త ట్రాక్టర్ కూడా కొన్నారు. ఇందా బైక్ ఒక్కటే ఉంది, ఇప్పుడు ట్రాక్టర్ కూడా వచ్చింది, కారు కూడా వచ్చింది, ఆటో కూడా వచ్చింది. సో కొత్త వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పూజ చేయించుకోవడానికి వస్తున్నాయి అనమాట. నో పార్కింగ్ ఉంది చూడండి. సో ఇంకొక కొత్తది యమహా బైక్. సో మనమైతే లోపల కెమెరా ఇచ్చాం, ఫస్ట్ వెళ్ళి కెమెరా తెచ్చుకుందాం. సో మనమైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసాం, ఇంక ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. గైస్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, బట్ అది నాకు జరిగిందో లేదా ప్రతి ఒక్కరూ జరుగుతుందో నాకైతే తెలీదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్న జనరేషన్లో టైమింగ్స్లో ఇప్పుడున్న కమిట్మెంట్స్కి యూత్ అనే వాళ్ళైనా సరే ఎవరైనా సరే కష్టపడుతూ టెంపుల్కి వెళ్ళిన ఒక్కసారైనా లేదా ఒక్కరోజైనా సరే ప్రశాంతంగా పూజ చేయించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అయితే ఉంటారు, వెళ్తారు. బట్ ఈరోజు నేను ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, ఒకటి చేదు అనుభవం అయితే ఒకటి ఫేస్ చేశాను. సింగరకొండ టెంపుల్లో ఆకు పూజ చేయించుకున్నాను. లైక్ 500 రూపీస్ పెట్టి ఎక్విప్మెంట్ తీసుకున్నాను అండ్ 400 పెట్టి టికెట్ తీసుకున్నాను. నేను డబ్బుల గురించి అయితే మాట్లాడట్లేదు, ఎందుకంటే డబ్బులు అనేవి ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, అది వేరు. బట్ మనం ఎందుకు చేయించుకుంటానంటే ఏదైనా దోషాలు ఉంటే పోతాయని, ఎవరి నమ్మకం వాళ్ళది. సో నేను కూర్చున్నాను అండ్ పూజ నేను ఒక్కడనే చేసుకున్నాను. పంతులు గారు నాకు ఒక 5 మీటర్ల దూరంలో కూర్చున్నారు, కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ మంత్రాలు చదువుతూ. నాకు అసలు అది ఆ యాటిట్యూడ్ నచ్చలేదు, నాకు అది చాలా బాధ అనిపించింది. సో లిటరల్లీ నేనైతే ఏంటి వచ్చిన ఒక్కరోజు కూడా ఇలా జరుగుతుంది, టెంపుల్కి వచ్చింది పూజ చేయించుకుందాం ప్రశాంతంగా అని చెప్పేసి వచ్చాను. అడుగుదాం అనుకున్నాను, గొడవ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఎక్కడో నాకు ఒక ఇది తగిలింది. లైక్ ఎందుకు మనకి, నాకు మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నేను వచ్చిందే ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను వచ్చాను. బట్ ఇక్కడేమో క్వైట్ ఆపోజిట్ అయిపోయింది మొత్తం. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. పంతులు గారు లాస్ట్ పూజ అయిపోయినంత వరకు కూడా కనీసం కర్పూరం వెలిగించలేదు, ఏది చేయలేదు, మొత్తం నేనే చేసుకున్నాను. లోపల కెమెరా అలౌ లేదు, ఫోన్ అలౌ లేదు కాబట్టే పంతులు గారు చేసిన ఘనకార్యం మొత్తం బయటికి రాలేదు, లేకపోతే మొత్తం రికార్డ్ చేసి పెడుతుండే.
వైరల్ అయిపోయేవాడు ఇప్పటికీ. బట్ ఎందుకులే అని చెప్పేసి గొడవ పెట్టుకోలేదు నేనైతే. అది గాయస్, మీరు కూడా ఇలాంటి ఎప్పుడైనా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు లేదా మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు అలానే ఉండిద్దని నాకు తెలుసు. సో ఇది ఇక్కడతో వీడియో అనమాట. అందరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సో హిస్టరీ, సింగరకొండ హిస్టరీ కూడా తెలుసుకున్నారు అనే టెంపుల్ని కూడా క్లియర్గా చూసుంటారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. దీన్ని ఇంకా ల్యాగ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని నేను ఇంకెందుకంటే ఎక్కువ మాట్లాడాలి, ఇంకా ఎక్స్పోజ్ చేయాలని అనుకోవట్లేదు. లెట్ ఇట్ బి, జరిగింది. సో ఇంకైతే ఈరోజు ఈ వీడియోతో ఇక్కడతో సైన్ అప్ చేస్తున్నా. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బాయ్ 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 బాయ్.